హాయ్ వర్స్ మీరు కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు, మంచి మిల్కింగ్ ఆవులు సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి. 2 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. పైగా వెదర్కి తట్టుకొని బయట తిరిగి మేసే ఆవులు. అది కూడా ఈ ఆవులు వచ్చేసి బేరాగాల దగ్గర లేదండి, మనలాగానే సాదుకునే రైతు దగ్గర ఉంది. వాళ్ళకి ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం ఉండేసరికి ఈ ఆవులు అయితే అమ్మాలని అనుకుంటారు. ఈ ఆవులు వచ్చేసి షెడ్డులో పెరిగిన ఆవులు కాదండి, మామిడి తోటలో పెరిగిన ఆవులు. వెదర్కి తట్టుకొని బయట తిరిగి మేసే ఆవులు, తొలుసూరు ఆవులు. 2 ఆవులు మీరు తీసుకుంటే మీ కాడ కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తుందా? తీసుకున్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడియో లాస్ట్ రోజు చూస్తే మీకు తెలుస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీరు చేయాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లొకేషన్ వచ్చేసి తెలంగాణ వరంగల్ స్టేషన్ కనుపూర్. వాళ్ళ మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. సో మీరు చూస్తున్న ఆవు ధర వచ్చేసి అండి 68,000 రూపాయలు. ఇదే ఆవుని మనం బేరగాల దగ్గర కొంటే కనీసం 80 నుండి 90,000 రూపాయలైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటాం, వాళ్ళు చెప్పే గారడి మాటలు నమ్మేసి మనం. సో మనం ఎందుకంటే రైతు దగ్గర తీసుకోవాలన్నా కూడా చాలామంది ఏమంటారు, వాడు 60 చెప్తే 50 చెప్తాం మనం. సో డైరెక్ట్ రైతు అని నాకేమని చెప్పారంటే 68,000 చెప్తున్నాను, ఫిక్స్డ్ ప్రైస్ కదండి. మంచిగా సాదుకుంటా అంటే నా దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడితే ఇంకా తక్కువ రేట్కే ఇస్తానైతే చెప్పడం జరిగింది వాళ్ళు. ఈ ఆవు వచ్చేసి అండి ఇంకా ఈనడానికి వచ్చేసి ఇంకొక 25 రోజులు టైం ఉందండి. సంఖ ఇంకా చేయలే, తొలుసు రావు 4 పళ్ళ మీద ఉంది. సో ప్రతిదీ మీకు చూపిస్తాను. ఆవును కూడా గుణగుణాలు మొత్తం గమనించండి అబ్బా. నడిచేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా కాలు కుంటుతుందా, ఏదైనా మీరే గమనించండి. మొత్తం నేను చెప్పడమే కాదు, మీరు చూసినా మీకు కూడా తెలుస్తుంది. సో వాళ్ళ మొబైల్ నెంబర్ కామెంట్ బాక్స్లో స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఈ ఆవు ధర వచ్చేసి 68,000 రూపాయలు చెప్పడం జరిగింది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, బేరం మాట్లాడుకోవచ్చు. పాలు వచ్చేసి అండి ఒక పొద్దున 5, సాయంత్రం 5 లీటర్ అయితే యావరేజ్గా చెప్పారు వాళ్ళు ఇస్తుందని. దీని తల్లి వచ్చేసి 9 లీటర్ ఇచ్చిందట అబ్బా. సో 9 లీటర్ దీని తల్లి ఇచ్చిందంటే ఇప్పుడు ఈ ఆవు ఎంత ఇవ్వచ్చు, ఇంకా ఈయన లేదు అని ఇవిగా మీ అంచనాకే వదిలేస్తున్నాను. చాలామంది అంగట్లో బేరగాలు ఏం చెప్తారు, ఈయన ఆవుకే వాళ్ళు 10 లీటర్ చెప్తున్నారు. సో అవన్నీ ఫేక్. ఎందుకంటే పాలిచ్చే ఆవులు ఎలా ఉంటాయంటే సంకలు, చాలామంది సంకలు కానీ మోసపోతున్నారు. ఇక్కడ పెద్దగా సంఖ ఉంటేనే పాలిస్తాయట, చిన్నగా సంఖ ఉంటే పాలు ఇవ్వదని చాలామంది భ్రమ పడుతుంటారు. ఎందుకంటే పెద్ద సంకల్ని ఎప్పుడైనా సరే నమ్మకండబ్బా, బుర్ర పొదుపులు ఉంటాయి. చిన్నగా సంఖ ఎప్పుడైనా సరే క్రాస్ బ్రీడ్ హెచ్చే బావుకి సంఖ అతుక్కునే ఉండాలి. పైగా మనకు 2 కాళ్ళ మధ్య నుండి వెనక్కి ఉండాలి, మధ్య నుండి గీత ఉండాలి. ఈ ఆవు ఇంకా సంఖ చేయలే, ఇంకా సంఖ ఫుల్గా చేస్తుందబ్బా. ఇంకా సంఖ ఫుల్గా చేసిందంటే అప్పుడు ఎవరికైనా సరే ఇంకా ఎక్కువ రేట్కి అమ్మాలని అనిపిస్తుంది, తక్కువకైతే అమ్మాలనిపించదు. సో ఇప్పుడే తీసుకోండి, మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తాను చెప్తున్నారు. ఈ ఆవు చూసుకోవచ్చండి, కొంచెం పొట్టిగానే ఉందని అనుకుంటారు చాలామంది. ఆవు చిన్నగా ఉంది, మరి దీని ధర ఎంత అంటే అండి 58,000 రూపాయలు చెప్పడం జరిగింది. ఏంటి 58,000 అంత రేట్ ఎందుకు, ఇంత చిన్నగా ఉంది ఆవు అని అనుకుంటారేమో. పాలు ఇస్తుందా లేదని గమనించింది. ఇక్కడ ఈ ఆవు వచ్చేసి తొలుసుదండి. నేను మీకు ఇంతకుముందు చూపెట్టిన ఆవు తొలుసుడితే, ఈ ఆవు తొలుసుడితే. ఈ ఆవు ఈనిందండి. సో జున్ను పాలు వచ్చేసి 2.5 లీటర్ ఇచ్చింది. రాత్రి ఈనింది ఆవు, 2.5 లీటర్ పాలు ఇచ్చింది. జున్ను పాలు మనకు కనీసం పోవాలంటే 1 రోజు టైం ఉంది. ఈ ఆవు ధర 58,000 రూపాయలు, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, బేరం కూడా మాట్లాడుకోవచ్చు. ఈ ఆవుకి గ్యారంటీ సన్లు ఫెయిల్ అయినా, గుడ్లమ్మ ఫెయిల్ అయినా, దాన తినకపోయినా, మాగా అయిపోయినా రీప్లేస్మెంట్ మాగా మంచి క్లియర్గా వేసేసింది అబ్బా. ఆవుకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకరోజు అక్కడనే ఉండి చూసుకోవచ్చు, ఆవుని మొత్తం క్లారిటీగా గమనించవచ్చు, ఏ ప్రాబ్లం లేదండి. పైగా మనలాగా సాదుకునే రైతు దగ్గర ఉండి వాళ్ళకి ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం ఉండేసరికి, ఏదైనా ప్రాబ్లం కావచ్చు వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళకి ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం ఉండేసరికి ఈ 2 ఆవులు అయితే అమ్మాలనుకుంటారు. తీసుకున్న వాళ్ళకైతే చాలా వరకు ప్రాఫిట్ ఉంటుంది అబ్బా. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే, ఒక్కసారి తీసుకుంటే కనీసం 10 సంవత్సరాల వరకు వాళ్ళ దొడ్లో ఉంటుంది ఆవు. ఈయన కొద్ది పాలు పెరుగుతుంది. పైగా ఫీచర్ ఆవులు, పైగా ఇలాంటి క్రాస్ బ్రీడ్ హెచ్చే ఆవులు వెదర్కి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఇవి వెదర్కి తట్టుకొని బయట తిరిగి మేసే ఆవులు, ఎందుకంటే ఇవి మామిడి తోటలో తిరిగి మేస్తున్న ఆవులు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.